నేను పన్నీర్ గ్రేవీ కర్రీ చేస్తుంటే ఒక టిప్ గుర్తొచ్చింది. చాలామంది పన్నీర్ కర్రీ వండేటప్పుడు పన్నీర్‌ని ఫ్రై చేయకపోతేనేమో పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. పన్నీర్‌ని ఫ్రై చేస్తేనేమో రబ్బర్ లాగా అవుతుంది అని చెప్పి కంప్లెయింట్ చేస్తారు. ఇది జెన్యూన్ కంప్లెయింటే. అండ్ ఇందులో ఏంటి అంటే పన్నీర్‌ని ఎప్పుడైనా మనం ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ పన్నీర్‌లో ఫ్లేవర్స్ ఏమి ఉండవు. మైల్డ్‌గా ఉంటుంది కాబట్టి బటర్ అయినా, నెయ్యి అయినా, ఆయిల్ అయినా దేంట్లో ఫ్రై చేసినా సరే కొంచెం పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేస్తే పన్నీర్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ గట్టిగా రబ్బర్ లాగా అవ్వకుండా ఉండాలి అంటే ఎప్పుడు పన్నీర్ని ఫ్రై చేసేటప్పుడు పెద్ద మంట పెట్టి ఫ్రై చేయాలి. పైన కలర్ వస్తే సరిపోతుంది. ఇన్ కేస్ ఎక్కువ ఫ్రై చేసాము, గట్టిగా అయిపోయింది, ఆల్రెడీ ఫ్రై చేసాము గట్టిగా అయిపోయింది అంటే ఏం చేయాలి అంటే గోరువెచ్చని నీళ్ళల్లో ఫ్రై చేసిన పన్నీర్ని ఒక 15-20 నిమిషాలు నానబెట్టి తర్వాత అది కర్రీలో వేస్తే ఆటోమేటిక్గా సాఫ్ట్గా అయిపోతుంది. పన్నీర్ని ఎక్కువగా చిన్న మంట పెట్టి ఎక్కువసేపు ఫ్రై చేస్తే రబ్బర్ లాగా అవుతుంది. ఈ టిప్ చాలామందికి యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? పన్నీర్ గట్టిగా అవుతే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టండి. ఫ్రై చేసేటప్పుడు పెద్ద మంటలో కొద్దిసేపు ఫ్రై చేస్తే సరిపోతుంది. బై బై.